ఇగో ఈ దేశంలో పేదోడు పేదోనిలాగానే ఉంటాడు, ఉన్నోడు ఇంకా ఎదుగుతాడు. ఎట్లా ఎదుగుతాడో ఈ పేదోళ్ళకైతే అర్థమే అవుతలేదు. అరే రూపాయ 2 రూపాయల 700 కోట్ల భూ కబ్జా చేసిల్లట. అరే ఇది ఎక్కడి కథరు అని మొత్తం కూడా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇదే ముచ్చట ఏడ చూసినా అనుకుంటారు. జబర్దస్త్లా అక్కడిక్కడ చిన్న చిన్న పాత్రలు వేసుకుంటా నటించే రీతు చౌదరి పేరు మీదనే 200 కోట్ల ఆస్తి ఆమె పేరు మీద రాసిచ్చిల్లట. ఆయన చేసుకున్నట్టు ఆయనే శ్రీకాంత్ చీమకుర్తి అని ఆయనే మిగతా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఇప్పుడు మొత్తం ఆంధ్రాలో ఆయన మీద ఏసీబీ అధికారులు వీళ్ళందరినీ విచారణ చేస్తున్నారట. మాజీ రిజిస్ట్రారు సింగ్ అయినట్టయినా ఇచ్చిన ఫిర్యాదుతోని మొత్తం చంద్రబాబు సార్కు లేఖ రాసేసరికి మొత్తం ఒక్కొక్కటి అన్ని విషయాలు బయటపడతాయి. ఇది ఎక్కడి కథరు ఇదేంది అని అందరూ పరిశాన్. 1 రూపాయ 2 రూపాయల 700 కోట్ల భూమి అంటే ఏందన్నట్టు. గప్పటి సర్కారు జగన్ సార్ ఉండే కదా, జగన్ సార్ దగ్గర పనిచేస్తే ఆయన కేఎన్ఆర్ ఆయన ఒకటి ఉంటాడు. ఆయన ఆదేశాలతోనే ఇవన్నీ కూడా ఆయన ఏం చెప్పినట్టు ఈ సింగ్ మొత్తం రిజిస్ట్రేషన్లు చేసిండట. కోట్ల రూపాయల భూములు మొత్తం కబ్జా చేసి వీళ్ళ పేరు మీద చేసుకున్నారట. ఇగో ఇప్పుడు ఈ కేసు మీద మొత్తం విచారణ చేస్తాను. ఇప్పటికే రీతు చౌదరిని 2-3 సార్లు ఏసీబీ అధికారులు పిలిచి మొత్తం అడుగుతాళ్ళట. అసలు నీకు ఎట్లొచ్చింది, శ్రీకాంత్ అన్నట్టు ఆయన ఎట్లా పరిచయం అంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని తెలిసింది. మళ్ళీ ఏదో కోర్టుకు పోయి ఇడుపు కాయిదాలకు చెప్పిల్లట. కానీ దీని మీద మాత్రం ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనుకుంటారు, అసలు ఎవరో అందరినీ దొరకబట్టే ప్రయత్నాలు చేస్తుంది. చూడాలి ఏసీబీ అధికారులు ఈ ఒక అక్రమ భూ కబ్జాలల్లా ఎవరెవరి పేర్లు తీస్తుంది. ఇప్పటికైతే వచ్చిన వాళ్ళ పేర్లు వీళ్ళే ఉన్నాయి. ఇంకా దీని వెనుక ఎవరెవరు ఉన్నారని కూడా అన్నీ తీస్తాళ్ళు. ఇగో గిదునుల్లా ముచ్చట.